ఫస్ట్ శామ్యూయల్లో ఈరోజు నేను సౌలు గురించిన కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్త, బైబిల్లో వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం గురించి ఈ నెలలో మనం నేర్చుకుంటాం. వచ్చే నెలలో రెండో సమూయేలు ఏమాట రాసిందంటే, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను అని రాసు. నేరసిల్లెను అంటే ఏంటి? ఓడిపోతున్నారు అనమాట కదా. నేరసిల్లెను, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లెను, దావీదు కుటుంబం ఏమో అభివృద్ధి చెందింది అని రాశారనుకోండి. ఇప్పుడు మన విషయం ఏంటంటే, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లుతూ వచ్చింది, బలహీన పడుతూ వచ్చింది, అపజయం పాలైతూ వచ్చింది. ఎవరు వీళ్ళు? సౌలు ఫ్యామిలీస్, వాళ్ళ కుటుంబస్తులు నెమ్మదిగా నీరసించిపోవడం. నీరసం అంటే శరీరంలో నీరసం కాదు, అభివృద్ధి కనిపించట్లా. సౌలు కుటుంబాల్లో అభివృద్ధి పోయింది. నెమ్మదిగా అపజయాలు పాలైపోతున్నారు. ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళు తుడిచిపెట్టిపోతున్నారు అనమాట అని బైబిల్లో రాశారు. ఎందుకు మరి అలాగా జరిగింది అసలు? ఇంకోటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, సౌలు కుటుంబంలో ఏం జరిగింది అట్లా? ఎందుకు అట్లాగా అయిపోయారు వాళ్ళంతా? సౌలు ఫ్యామిలీస్ ఎట్లాంటి వాళ్ళు అసలు? సౌలు ఎలాంటి అతను? ఎట్లా మారాడు అసలు? ఎందుకు అలా అపజయాలు పాలైపోయాడు? అలాగే అర్ధంతరంగా ప్రాణాలు ఎందుకు పోగొట్టుకున్నారు వాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా? అసలు ఏం జరిగి ఉంటుంది? ఏంటి కారణం ఏంటి అసలు? ఊరికినే ఏది కూడా జరగదండి. ఈవెన్ మన జీవితాల్లో కూడా ఊరికినే ఏమీ జరగదండి. మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని ఉంచుకోవాలి. బైబిల్లో కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని రాస్తుంది. కార్యాన్ని ప్రారంభించడం కంటే దాని ముగింపు మంచిగా ఉండాలని. మేము రక్షించబడ్డాము, యేసు ప్రభువుని నమ్ముకున్నాము అని చాలా ఇష్టంగా ఆసక్తితో మనం చాలా దేవుని పట్ల ప్రేమతో దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతతో ఉండే మన ముగింపు తర్వాత రోజుల్లో కూడా మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా బాగుండాలి మన ముగింపు. చాలామందిని వింటూ ఉంటాం ఈ మాట, ఆమె చాలా ప్రార్థన చేసేవారండి, లేకపోతే ఆమె ప్రతి ప్రార్థనకి వచ్చేవారండి, ఏదన్నా అనగానే ముందుకు వస్తారండి ఆవిడ. ఇలాంటి మాటలు విని ఇప్పుడు ఏంటోనండి, అప్పుడు చర్చికి ముందు వచ్చేవారండి, లేకపోతే చర్చిలో ఇలా పాటలు పాడేవారండి, లేకపోతే చాలా ప్రార్థన చేసేవారండి, లేకపోతే ఉపవాసం ఇట్లా. కానీ ఇప్పుడు ఏంటోనండి అట్లా ఉండట్లేదు. అంటే ముగింపు లేదన్నమాట, సరిగ్గా ముగింపు ఉండట్లేదు. కార్యాన్ని ప్రారంభించాము క్రైస్తవ జీవితంలో, మనందరం కూడా యేసు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించి ప్రారంభించాము. మన ముగింపు కూడా బాగుండాలి. అసలు బాగుండాలనే కదా దేవుడు మనల్ని సృష్టిలో కూడా ఆశీర్వదించాడు. మీరందరూ ఆశీర్వదింపబడి ఉండాలనే కదా ఆయన చెప్పిన మాట. మీరందరూ ఆశీర్వదించబడాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. స్టార్టింగ్లోనే మొదటి అధ్యాయంలోనే దేవుడు అలాగ ఆశీర్వదించాడు. మరి ఎందుకు సౌలు కుటుంబీకులు అలా అయిపోవడానికి కారణం ఏంటి? కార్యారంభం ఎలా ఉంది సౌలుది? సౌలు యొక్క తర్వాత సంవత్సరాల జీవితం ఎలా ఉంది? ఎందుకు వాళ్ళు అపజయాలు పాలయ్యారు? ఎందుకు వాళ్ళు నీరసిల్లిపోయారు? ఎందుకు వాళ్ళు బలహీన పడిపోయారు? చూద్దాం బైబిల్లో నుంచి ఈరోజు ఆ మాటలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా 2 యాంగిల్స్లోని నేర్చేసుకుందాం త్వరగా వాక్యాన్ని. మొదటిలో సౌలు యొక్క విధేయత గురించి నేను మీకు చెప్తాను. కార్యారంభంలో ఎలా ఉండేవాడు, తర్వాత ఎలా ఉన్నాడు, ఈరోజు మనం కూడా పరిశీలించుకోవాలి. ప్రారంభంలో విశ్వాసపు యాత్రలో మొదలుపెట్టినప్పుడు మనం ఎలా ఉన్నాము, తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది ఇప్పుడు. కాబట్టి మొదటిగా సౌలులో కనిపించినటువంటి ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు సౌలు. వాళ్ళ నాన్నగారి పేరు కీషు అని ఆయన, వాళ్ళ తండ్రి పేరు. వాళ్ళు చాలా ధనవంతులైన కుటుంబీకులు, వాళ్ళు చాలా ఆస్తిపరులు. సౌలు ఫ్యామిలీస్ గురించి చెప్తున్నాను. వాళ్ళ నాన్న పేరు కీషు. వాళ్ళు ఏ గోత్రం అంటే బెన్యామీను గోత్రం. మొత్తం 12 గోత్రాలు ఉన్నాయి కదా. ఆ 12 గోత్రాల్లో ఈయన బెన్యామీను గోత్రానికి చెందిన అతను సౌలు అనే ఇతను. వాళ్ళ ఫాదర్ పేరు కీషు. వాళ్ళ చాలా ధనవంతులైన ఫ్యామిలీస్ వాళ్ళవి.
ఆ రోజుల్లోనే వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులని బైబిల్ నోట్ చేశారు. ప్రారంభంలో సౌలు ఎలా ఉన్నాడు, తర్వాత ఎలా మారిపోయాడు, నీరసించిపోవడానికి, బలహీనపడడానికి, అపజయాలు పాలవడానికి గల కారణాలు ఏంటి అసలు? రోజు రోజుకి ఎందుకు అపజయం అయిపోయింది లైఫ్ అంతా కూడా? ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఆ మాటలు బైబిల్లో నుంచి ఒకేసారి పాజిటివ్గా నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా ఒక 5 విషయాలని మనం ఈరోజు ధ్యానించాలి. ఫస్ట్ వన్, 9వ అధ్యాయంలో ప్రారంభంలో, కార్యారంభంలో సౌలుకున్న విధేయత. నేను కొన్నిసార్లు చెప్పిన విషయాలు ఉన్నాయి కాబట్టి నేను త్వరగా చెప్తాను, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 9వ అధ్యాయం. సౌలుకున్న విధేయత గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఎంత విధేయుడు అంటే అసలు అతని యొక్క మాట తీరు కానీ, అతని యొక్క పద్ధతి కానీ చదువుతుంటే అద్భుతంగా ఉంటుందండి. బాగా చదవండి సమూయేలు గ్రంథం. ప్రారంభ సంవత్సరాల్లో అసలు అంత దేవుని దేశానికి ఒక ఫస్ట్ కింగ్గా దేవుడు ఏర్పాటు చేసుకునే అంత ఘనత వచ్చింది అసలు అతనికి. చాలా గ్రేట్ అండి అది. ఇజ్రాయేల్ దేశానికి రాజు కావాలి అనేసి అంటే మరి ఎంత ఘనత వచ్చిందంటే అది సౌలుకు వచ్చింది. అతని ఇక్కడ లక్షణాల్లో మొదటి లక్షణాన్ని నేను చెప్తున్నాను, అతడు ఎంతో విధేయత కలిగిన వాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1 సామ్యూయల్ 9వ అధ్యాయంలో మొట్టమొదటిగా తండ్రి మాటకు విధేయత చూపించాడు. వాళ్ళ నాన్న చెప్పాడు, గార్ధబములు తప్పిపోయాయి, వెళ్ళి గార్ధబాలు ఎక్కడున్నాయో వెతుక్కు రమ్మని చెప్పాడు. విధేయత, సౌలు యొక్క విధేయత. సరే, వాళ్ళ నాన్న చెప్పిన మాటకి మరి సేవకుడిని తీసుకొని వెళ్ళు అని చెప్తే తనతో పాటు ఒక సేవకుడిని తీసుకొని వెళ్ళి దాదాపుగా 4-5 ప్రాంతాలు వెతికాడండి ఈ గాడిదల కోసం, గార్ధబాల కోసం. అవి తప్పిపోయాయి అన్నమాట, వెళ్ళిపోయాయి. తండ్రి మాటకు విధేయత చూపించాడు ఈ అధ్యాయంలో. 2వ మాటగా తన యొక్క సేవకుడి మాటకి విధేయత కలిగి ఉన్నాడు సౌలు. సేవకుడు అంటే ఎవరు? వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆయన. అర్థమవుతుందా? సేవకుడు అంటే ఎవరు? ఇంటి పనివాడు అనమాట. ఆ ఇంటి పనివాడు చెప్పిన మాటకు విధేయత చూపించాడు. 9వ అధ్యాయంలో 6వ వచనంలో రాస్తుంది. 6వ వచనంలో, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయమోనేమో, అతడి యొద్దకు వెళ్ళదుము రండని చెప్పాను. చూడండి, మొదట తండ్రి మాట విన్నాడు. గార్ధబాలు పోయాయి, వెళ్ళి వెతుక్కొని రమ్మంటే ఇద్దరు బయలుదేరి వచ్చారు. చాలా ప్లేసులు చూసారు, దొరకల. వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పి అంటున్నాడు అనమాట సౌలు. వెళ్ళిపోదాంలే ఇంటికి, రాజు అవ్వక ముందు జరిగిన విషయాలండి ఇవి. ఇంకా అప్పటికి రాజు అవ్వలేదు. వెళ్ళిపోదాం ఇంటికి అని అంటే సేవకుడు అని అతనితో పాటు ఒక సేవకుడిని తెచ్చుకున్నాడు కదా, అది మంచి సేవకుడు అండి అన్నాడు అతను. ఇక్కడ ఒక దైవజనుడు ఉంటాడండి, ఆయన ఏ మాట చెప్తే అది జరుగుతుందంట, మనం ఇంటికి వెళ్ళడం ఎందుకు, అతని దగ్గరికి వెళదాము అని సలహా ఇచ్చాడు. వెంటనే అట్లాగా తప్పనిసరిగా అతను నీవు చెప్పిన మాట ప్రకారం ఆ దైవజనుడి దగ్గరికి వెళదాము అని అన్నాడు సౌలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వేంటి నాకు చెప్పేది? నా దగ్గర పనిచేసేవాడివి నువ్వు, నా కింద పనిచేసే పనివాడివి, నువ్వు చెప్తే నేను వినాలా అనకుండా సేవకుడు ఏ మాట అయితే చెప్పాడో తన ఇంటి సేవకుడు చేసి చెప్పిన పనికి విధేయత చూపించాడు కదండి. బైబిల్లో నయమాను వాళ్ళ భార్య ఇశ్రాయేలు దేశపు చిన్నది, ఆ సేవకురాలిగా ఉన్న ఆ పిల్ల చెప్పిన మాట వినటం చేత అద్భుతమైన కార్యాలు ఆ ఇంట్లో కూడా జరిగాయి ఆ రోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవ భక్తి కలిగిన చిన్నది ఆ అమ్మాయి చెప్పిన మాటకి సిరియా దేశపు సైన్యాధిపతికి ఉన్న రోగము కాస్త పోయిందన్నమాట. మా ఊర్లో ఇజ్రాయెల్ దేశంలో ఒక ఆయన ఉన్నాడు ప్రవక్త, అతని దగ్గరికి కానీ వెళ్ళారనుకోండి మీకు తప్పనిసరిగా రోగం తగ్గుతుందని చెప్పింది ఆ అమ్మాయి. వాళ్ళు చేశారు, దేవుడు గొప్ప స్వస్థత ఇచ్చాడు. ఇక్కడ కూడా సౌలు ప్రారంభ దినాల్లో ఎంత తగ్గింపుతో ఉండేవాడంటే, ఎంత విధేయతతో ఉండేవాడంటే, ఎంత చెప్పిన మాటకి లోబడేవాడంటే, తనతో పాటు వచ్చిన ఆయన, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే ఆయన అంట ఖచ్చితంగా ప్రతిదీ కూడా చెప్తాడట, కాబట్టి మనం వెళ్దాము, తప్పనిసరిగా వెళ్దాం అని చెప్పాడు సౌలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 9వ అధ్యాయంలో 21వ వచనంలో
మూడవదిగా దైవజనుడి దగ్గరకు వచ్చారు. దైవజనుడితో ఎలా మాట్లాడాడో నేను మీకు మాట చూపిస్తాను. చూడండి అసలు ఎలా మాట్లాడుతున్నాడంటే, అందుకు సౌలు 9:21, నేను బెన్యామీనీయుడని కాదా? నా గోత్రం ఇశ్రాయేలీయుల గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కాదా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనేను. దేవుని సేవకుడు చూసారా, సమూయేలుతో ఇలా అంటున్నాడు. మొత్తానికి సమూయేలు చెప్పాడండి, వాళ్ళకి అర్థవాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాయని చెప్పాడు. మూడవ వ్యక్తి దైవ సేవకుడికి ఎంత విధేయతతో ఎంత తగ్గింపుతో ఎలా మాట్లాడుతున్నాడంటే, ఏంటి నిన్ను ఇశ్రాయేలు దేశపు అభిష్టం నీ యందు ఉన్నది అని చెప్పినప్పుడు అక్కడ చెప్తున్నాడు, నేను బెన్యామీనీయుడి కదా. అన్ని గోత్రాల్లో చాలా గొప్పగా చెప్పుకునే ఏ గోత్రం ఉంది? యూదా గోత్రము ఉందన్నమాట. యూదా గోత్రము అనబడి ఆ గోత్రం ఉంది. ఎందుకని? ఆ గోత్రంలో నుంచి యేసు ప్రభు వచ్చారు కాబట్టి అది గొప్ప గోత్రంగా మాట్లాడతారు. అన్నిటికంటే తక్కువ సాగా మాట్లాడుకునే గోత్రాల్లో ఒకటి బెన్యామీను గోత్రము. కాబట్టి అంటున్నాడు, నేను ఎంతటి వాడినండి, నేను చాలా తక్కువ గోత్రానికి చెందిన వాడను. ఇశ్రాయేలీలు అందరిలో కూడా మేము స్వల్పమైన వారం. ఆ మాట ఎలా వచ్చిందో చూసారా? మీ అంతటి వాళ్ళు లేరంటే ఇష్టపడతారు, కానీ మీరు ఎంత అనంటే ఇష్టపడతారు ఏంటండి. కానీ ఇప్పుడు అలా మాట్లాడుతున్నాడు అతను. మా గోత్రం చాలా చిన్నది, ఇశ్రాయేలు గోత్రాల్లో చాలా పెద్ద గోత్రాలు ఉన్నాయి కదా, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకోవడం ఏంటి అట్లా అన్నట్టుగా ఇంకా ఏమన్నాడంటే, బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు మేము. మా గోత్రము అల్పమైనదే. జాగ్రత్తగా వినండి, ఇది మనకి బాగా ఉపయోగకరమైనది. మన గోత్రము చిన్నదే, మా గోత్రములో కూడా మా కుటుంబం ఇంకా అల్పమైన గోత్రం. మేము చాలా స్వల్పమైన వారు, మేము చాలా తక్కువ వారు అని సౌలు దేవుని సేవకుడితో మాట్లాడతాడు. అంటే అసలు హృదయపు అంతరంగం ప్రారంభంలో చాలా విధేయత, చాలా తగ్గింపు మనస్సుతో, ఎప్పుడైనా మేము చాలా గొప్ప అని అందరూ కూడా ఎక్కువగా మేము గొప్ప అనిపించుకోవడానికి అనుకోవడానికి ఇష్టపడతారు. కానీ సౌలు తన జీవితంలో నేను ఈ ఒక్క అధ్యాయంలో నుంచే తీశాను ఈ మాటలు. ఈ ఒక్క అధ్యాయంలో నుంచి 3 సార్లు విధేయత అనే మాటని మనం ఇక్కడ చూస్తాం. తగ్గింపు మాటలు తగ్గి ఉండాలండి. జాగ్రత్త, మాటలకి లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది అన్నమాట. మా అంతటి వారు లేరు, మా గోత్రం అంతటి లేదు, మా కులము పెద్ద కులం, మా అంత పెద్ద కులమే లేదు ఈ ప్రపంచంలో. ఇవన్నీ కూడా దేవుడు తీసి అవతల పెడతాడు. ఎందుకంటే మన అతిశయము దేవుడే మన అతిశయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రారంభంలో సౌలు ఇలాంటి యాటిట్యూడ్ ఇలా ఉంది, అతని యొక్క విధి విధానం, హృదయపు అంతరంగం ఇలా ఉంది. చాలామంది మేము అలాంటి పనులు చేస్తే తక్కువ అయిపోతాం, లేకపోతే మేము ఇట్లా చేస్తే తక్కువ అవుతాం, మేము అట్లా వెళ్తే తక్కువ అవుతాం. చూడట్లేదు ఏంటండి సమాజంలో? హృదయపు అంతరంగం ఎప్పుడైనా సరే దీన మనసుతో, తగ్గింపు హృదయంతో మనం ఉండాలండి. దేవుడు లేకపోతే ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడే మనకి అతిశయము అనే విషయాన్ని, మనకి అతిశయాలు ఏమీ లేవండి, మనకి దేవుడే మన అతిశయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్లా తన విధేయతని చూపించాడు. తర్వాత రోజుల్లో ఎంత అవిధేయత చూపించాడో చెప్పంటారా? 15వ అధ్యాయం చూద్దాం. నేను ఒక 5 పాయింట్లు, అంటే కొన్ని విషయాలు మన టైంను బట్టి ధ్యానం చేద్దాం. విధేయత ప్రారంభంలో ఇలా ఉండేది, తర్వాత కాలంలో ఎంత అవిధేయత వచ్చిందంటే, అసలు అతని జీవితంలోకి ఎంత లెక్కలేని తనం వచ్చిందంటే, తన సొంత ఇష్టమే చేస్తాడండి. తనకి ఎవ్వరి మాట వినడు, అంతే. ఆయన మనసుకి ఏం తోస్తుందో అదే పని చేస్తాడు. ఆయన ఇంకా ఏ పని కూడా చేయడు, ఎవరు చెప్పినా వినడు, ఎవ్వరు మంచిగా చెప్పినా వినడండి. 15వ అధ్యాయంలో దేవుడి మాట చెప్పాడు, సమూయేలు చెప్పాడు, సౌలు ఇక్కడ రాజు అయ్యాడు అనమాట. సౌలు నువ్వు వెళ్ళి అమాలేకీయులు అందరినీ చంపాలి, వాళ్ళ రాజులతో సహా అని చెప్పాడు. వాళ్ళ జంతువులు కానీ, స్త్రీలు, పిల్లలు, పురుషులు, ఎద్దులు, గొర్రెలు, గాడిదలు, ఆ రాజుని, అమాలేకీయుల వాళ్ళందరినీ చంపమని చెప్పాడు అనమాట. అవిధేయత చూపిస్తున్నాడు మీకు ఇక్కడ. సంవత్సరాలు గడిచాయి, రాజు అయిపోయాడు. ఇప్పుడు
హృదయం తగ్గింపుతో ఉన్నప్పుడు దేవుడు అతన్ని రాజుగా చేశాడు. ఇప్పుడు రాజు అయిపోయిన తర్వాత ఎంత అవిధేయత అంటే, అమాలేకులకు సంబంధించిన వాటి అన్నిటిని చంపమంటే కొన్నింటిని మాత్రమే చంపి కొన్నింటిని జాగ్రత్తగా దాచుకున్నాడు. బలమైన వాటిని, చక్కగా కనిపిస్తున్న వాటిని, ఆరోగ్యంగా ఉన్న వాటిని తీసుకొచ్చి జాగ్రత్తగా దాచుకున్నాడు. సమూయేలు వచ్చి ఆ మాట అడిగితే, ఆ మాట అడిగినప్పుడు మీ దేవునికి బలి ఇవ్వడానికే నేను తీసుకొచ్చానని చెప్పాడు. ఎవరికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చాడంట? ఎంత ఆ మాటలు కూడా బైబిల్లో నోట్ చేశాడు. చూడండి 20వ వచనంలో, అందుకు సౌలు 15:20, అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజును అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీల నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చినని సమూయేలుతో చెప్పాను. మొత్తాన్ని నాశనం చెయ్యాలి అని చెప్పితే కొన్నిటిని శ్రేష్టమైన వాటిని, కొన్నిటిని మంచి వాటిని, గొర్రెలు ఎడ్లలో ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చాడు, నిర్మూలము చేయలేదు. అంటే తను ఎంత అక్కడ ఉన్నటువంటి ప్రవక్త కానివ్వండి, లేకపోతే యాజకుడు అనండి, సమూయేలు చెప్పిన మాటకు వ్యతిరేకంగా, దేవుడు చెప్పిన మాటకి అవిధేయతగా ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి తన మనసుకి ఏం తోస్తే ఆ పని చేశాడు సౌలు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడండి ఇలాంటి పనులన్నీ చేసి. అవిధేయత. చాలామంది మనం కూడా దేవుని వాక్యం వింటాము, వాక్యానికి విధేయత మనం కలిగి జీవించాలి. విధేయత చూపించకపోతే ఏ ప్రయోజనం కూడా ఉండదండి. అవిధేయత ప్రమాదంలోకి సౌలుని ఇశ్రాయేల్ దేశపు రాజుగా ఉండకుండా దేవుడు పక్కన పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే అగగు, అమాలేకీలు అంటే శరీర సంబంధులు అని అర్థం. ఓకే, అమాలేకీలు ఏశావు యొక్క సంతానం. అమాలేకీలు అంటే మనలో ఉన్న శరీర సంబంధమైన విషయాలు, కోపము, అసూయ, ద్వేషము, పగ, మత్సరము, అబద్ధాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అమాలేకీలు. వీటిల్ని దేవునికి ఇష్టం లేని అన్ని తీసేయాలి, కొన్ని తీసుకుని కొన్ని ఉంచుకుంటాం మనం. కొంతమందికి కోపం ఎక్కువ, కొంతమందికి అసూయ ఎక్కువ, కొంతమంది ద్వేషం ఎక్కువ. మొత్తాన్ని తీయమన్నాడు దేవుడు. అసలు అమాలేకీలకి సంబంధించింది ఏది ఉంచొద్దని చెప్తే కొన్నిటిని తీసుకొని వచ్చాడట. ఆరోగ్యంగా ఉన్న వాటిని జాగ్రత్తగా పట్టుకొని వచ్చాడు. అంటే అర్థం ఏంటండి అంటే, మనకు అర్థం ఏంటంటే, మన శరీరంలో శరీర సంబంధమైన సంతానం అమాలేకీలు, ఏశావు యొక్క ఫ్యామిలీస్ వాళ్ళు. సో ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి పాపాలు, కోపపడ్డం, అసూయ పడ్డం, ద్వేషించటం, మత్సరం పడ్డం, ఇవన్నీ శరీర సంబంధమైన విషయాలు, క్రోధము, కోపం, ఇవన్నిటినీ కూడా కంప్లీట్గా తీసివేయాలని దేవుడు చెప్తున్నాడు. చాలాసార్లు అనుకున్నానులేండి, అయ్యే జరగవండి అనుకోవచ్చు. ప్రాక్టీస్ చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలండి, సాధకం చేయాలి. ఇప్పుడు ఒక పరిస్థితి వచ్చింది అనుకోండి, ఒక సందర్భం వచ్చింది, నీకు వెంటనే ఈ వచనం గుర్తు రావాలి. సో దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి ఆగాలి. మనం ఇట్లా కోపం ఇంత ఇంకా ఎక్కువ, ఇంకా ఆగిపోవాలి, ఇంకెంతకంటే ఎక్కువ పెంచకూడదు అనే థాట్ రావాలి మనలో. అన్నిటినీ చంపాలంటే చంపనందుకు దేవుడు ఆ రోజే వార్నింగ్ ఇచ్చాడు. చెప్పిన మాట వినకుండా నువ్వెంత భక్తి చేస్తే నీకేంటి ఉపయోగం, అయిపోయిందిలే నీ పని, ఇక నువ్వు ఇశ్రాయేల్ దేశపు రాజుగా బయటకు వస్తావు, ఉండవు అనే సూచనలు తర్వాత దేవుడు సమూయేలు ద్వారా సౌలుకి చెప్పాడు. మరి మనం శరీరములో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేని విషయాలని కొన్నిటిని వదిలి కొన్నిటిని ఉంచుకోవడం సరైన విధానం కాదు. సాధకం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దేవుడు ఇలా చెప్పాడు. దేవుడు చాలా అలాంటి వాళ్ళని బాగా గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తానని చెప్పాడు దేవుడు. తప్పనిసరిగా అలాంటి వ్యక్తుల్ని దేవుడు గణపరిచి తీరతాడు. నా నామం కోసం వీళ్ళు ఇలా నిలబడుతున్నారు, నా నామం కోసం తిరిగి మాట్లాడట్లేదు, నా పేరుని బట్టి వీళ్ళు తగ్గించుకుంటున్నారు, కాబట్టి వీళ్ళ పక్షంగా కార్యం చేయాలని దేవుడు మన పక్షంగా కార్యము చేసి తీరతాడు.
ఎంత అవిధేయత చూసారా. సౌలుకి అసలు భయం లేదండి, పూర్తిగా భయం పోయింది. మొదట్లో చాలా విధేయతగా భయంగా, పనివాడన్నా శ్రద్ధే, ఎవరన్నా శ్రద్ధే, యాజకుడైనా శ్రద్ధే. తర్వాత తనకి ఇష్టం వచ్చినట్లుగా చేయడం మొదలుపెట్టి తిరుగుబాటు, అవిధేయత. మరి నేరస్తులటానికి, బలహీనపడడానికి, జీవితం అపజయం పాలవడానికి గల రీజన్స్లో ఒకటి అవిధేయత, సౌలు అవిధేయత. రెండో విషయం ఏంటంటే, ప్రారంభ దినాలలో సౌలు దైవ మర్యాద కలిగినవాడు. చెప్పండి, ఏం మర్యాద అని చెప్పాను నేను. అదేంటండి దైవ మర్యాద కూడా ఉంటుంది, ఉందండి దైవ మర్యాద. దైవ సంబంధమైన మర్యాద కూడా బాగా తెలిసిన వ్యక్తిత్వం. ఎలా చెప్పానంటారు? సెకండ్ పాయింట్ చెప్పాను ఇప్పుడు. దైవ మర్యాద కలిగిన వాడు ప్రారంభ దినాలలో. విశ్వాసులు రక్షించబడి సంవత్సరాలు పెరిగిపోతా ఉంటే సీనియర్స్ అనుకుంటున్నారు. దేవునికి ఇష్టంగా జీవిస్తేనే సీనియర్స్ అవుతాం. రెండవ పాయింట్, దైవ మర్యాద ఎరిగిన వాడు ప్రారంభంలో. 9వ అధ్యాయం చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. 9వ అధ్యాయం 7వ వచనం చూస్తే వండర్ఫుల్గా ఉంటుందండి. అందుకు సౌలు, మనము వెళ్ళున ఎడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోదుము, మన సామాగ్రిల నుండి భోజన పదార్థాలు సరిపోయినవి, ఆ దైవజనుడికి బహుమానం తీసుకొని పోవటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పాడు. ఏం చెప్తున్నాడు? ఏమండి, దైవజనుడు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయనంట ఏం చెప్పినా జరుగుతుంది, ఆ గాడిదలు ఎక్కడికి పోయినాయి ఏంటో చెప్తాడు, ఆయన దగ్గరికి వెళ్దాము అన్నాడు కదా పనివాడు. అంటే సౌలు అన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి మనం పోతాం, సరేలే వెళ్దాం, తప్పనిసరిగా నువ్వు చెప్పిన మాట ప్రకారం వెళ్దాం. దేవుని సేవకుడి దగ్గరికి మనకు శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రావాలి, దేవుని సేవకుల దగ్గర కదా మనం రావాలి, వెళ్దాం తప్పనిసరిగా అంటూ. కానీ మనం ఆయనకి ఏమైనా ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదే అంటున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటాడు? ఆయనకి ఏమైనా ఇవ్వాలి కదా, ఇస్తే కదా బాగుంటుంది. ఆయనకి ఏమన్నా ఇవ్వడానికి ఏమీ లేవు కదా మన దగ్గర అని అడుగుతున్నాడంటే, దేవుని సేవకుడి దగ్గరికి వెళితే దేవుడి దగ్గరికి పోయినట్టు లెక్కని దైవజనుడికి ఇవ్వవలసిన దైవ మర్యాద క్రమం, దైవజనుడే కాదండి, అందరూ దేవుని యాజకులు అని వాక్యంలో రాస్తున్న ప్రకారం దేవుని పిల్లల ఎడల మర్యాద కలిగి ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఇంకో విషయం చెప్పరా, అసలు మనం మనుషులందరి ఎడల మర్యాద ఉండాలని, ఒక చిన్న పిల్లల ఎడల కూడా రెస్పెక్ట్గా ఉండాలని. చిన్నపిల్లలు కదా అని ఎట్లా పడితే అట్లా వాళ్ళు డీల్ చేయకూడదండి. ఈవెన్ తల్లిదండ్రులైనా సరే, మిగిలిన ఎవరైనా సరే వాళ్ళకి మనం మర్యాద. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక నాతో పాటు పరిచర్యలో ఉన్న ఒక బ్రదర్తో మాట్లాడుతున్నప్పుడు నేను ఆయన అడిగాను, యేసు ప్రభుని మీరు ఎలా తెలుసుకున్నారని అడిగాను. ఆయన నాకు ఇలా చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు నన్ను నా ఫ్రెండ్ ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి నేను తీసుకెళ్తాను రమ్మని చెప్పారు. అని చెప్తే నేను సరేనని చెప్పి, నాకు అప్పట్లో పాస్టర్ గారు అంటే తెలీదు, మరి చర్చ్ అంటే తెలీదు, అవేమి నాకు తెలియదండి. కానీ నేను మా ఫ్రెండ్ మాటను బట్టి సరే ఎవరో పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్తే, నేను వెళ్ళిన ఆయన నాకంటే చాలా పెద్ద వయసు ఉన్నటువంటి దేవుని సేవకుడు పాస్టర్ గారు. అయితే ఆయన నన్ను ఎంతో మర్యాదగా చూసి, అంటే వీడంత చిన్నపిల్లడు అని చెప్పి అమర్యాద కానీ లేకుండా చాలా మర్యాదగా చూసి నన్ను ఎంతో ప్రేమగా మాట్లాడించి నాకు ప్రేమగా యేసు ప్రభు గురించి చెప్పారు. అందువలన నాకు ఆయన ద్వారా చెప్పిన మాటలకు ఆకర్షించబడి అసలు ఆయన విధి పద్ధతి చూసినప్పుడు ఆయన నాలాంటి ఒక చిన్నపిల్లాడికి 15 సంవత్సరాలు 10th క్లాస్ చదువుతున్న నాకు ఇచ్చిన మర్యాదకి నాకు చాలా మనసు సంతోషం వేసి అలా వెళ్ళటం మొదలుపెట్టి అలా నేను యేసు ప్రభు నమ్ముకున్నానని ఒక బ్రదర్ నాకు సాక్షి. దేవుని స్తోత్రం చెప్పాలి. మన పుట్టిన పిల్లల విషయంలో కూడా మనం మర్యాద లేనట్టుగా ప్రవర్తించకూడదండి. మన బంధువుల పట్ల కానీ లేకపోతే దేవుని సేవకుల పట్ల కానీ మర్యాద ఉండాలండి, రెస్పెక్ట్ ఉండాలి. ఇది సౌలుకి ప్రారంభంలో చాలా ఉంది, ఎక్కువ అడుగుతున్నాడు అనమాట. ఏమవుతుంది, మనం ఏమైనా పట్టుకెళ్ళాలి కదా, ఎందుకని పట్టుకెళ్ళడానికి అవ్వట్లేదు, ఏమీ లేవు కదా, ఏం చేద్దాం అంటే మొత్తానికి పని అతను ఏ ఉన్నాయని చెప్పాడు, అవి పట్టుకొని వెళ్ళారు దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. మనము ప్రతి వారి పట్ల, సంఘమునికి వెలుపటి వారి పట్ల కూడా మర్యాదగా ఉండటం, మర్యాదగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. మన కన్న పిల్లల్ని కూడా
మర్యాదగా వాళ్ళకి కోపాన్ని రేపకుండా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. బైబిల్లో రాయలేదా పిల్లలు కోపాన్ని రేపుతున్నారని చెప్పి? కాబట్టి వాళ్ళ కోపాన్ని రేపకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మర్యాద లేకపోతే మొదటి రాజుల గ్రంథంలో ఏమని రాశారంటే, మొదటి రాజుల గ్రంథం చాలాసార్లు నేను చెప్పాను, 17వ అధ్యాయము 24వ వచనంలో మర్యాద తెలియని ప్రజల మధ్యకి సింహాలు వచ్చి వాళ్ళని తినేయటం మొదలు పెట్టాయని రాశారు. ఆ సింహాలు ఇప్పుడు ఎక్కడ వస్తాయిలేండి, మేము ఎలాగోలా మాట్లాడుకుంటాం, ఇలాగే మన ఇంట్లో పనిచేసే వాళ్ళతో మర్యాదగా మాట్లాడాలి, మన దగ్గరకు వచ్చిన వాళ్ళతో మర్యాదగా ఉండాలి, మన పిల్లలతో మర్యాదగా ఉండాలి. అప్పుడు వస్తుందండి వాళ్ళ టాలెంట్ ఎలా ఉంటుందో బయటికి అప్పుడు వస్తుంది. రాజు గ్రంథంలో అక్కడ రాస్తుంది, మర్యాద తెలియని వాళ్ళ మీదకి సింహాలు వచ్చి పట్టి చంపేస్తున్నాయి. అశ్షూరు రాజా మీరు ఏదో ఒకటి చేయండి అంటే, వెళ్ళండి ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త ఎవరైనా యాజకుడు ఉంటే తీసుకొచ్చి మర్యాద అంటే ఏంటో నేర్పించండి అన్నారు. ఇప్పుడు ఏం సింహాలు లేవులేండి, అలాగోలా మాట్లాడతావులేండి అనుకుంటారు. సింహం అంటే అపవాది గర్జించి సింహం వల్లే పడతా ఉంటుంది అన్న మర్యాద తెలియని ప్రజల మీద. చాలా జాగ్రత్తగా మర్యాదగా దైవ మర్యాద కలిగి ఉండాలి. లోకాసు వార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు ఎలాగన్నారు చూడండి ఆమెను, దైవ మర్యాద కలిగిన వాడు సౌలు. మనం కూడా అటువంటి విధంగా ఉండాలి. లోకాసు వార్త 7వ అధ్యాయం ఒక ఆమెను మెచ్చుకుంటారు యేసు ప్రభు. అంటే ఆమె ఎంత మర్యాద పనులు చేసిందో బైబిల్లో ఏకంగా రాశారు. లోకాసు వార్త 7వ అధ్యాయంలో 44, 47 ఆమె విస్తారముగా ప్రేమించి, 45 నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది. ఇంకా పైన ఏం రాసింది 44లో, నేను నీ ఇంటిలోకి రాగా నీవు నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు. ఎవరంటారు ఈ మాటలు? యేసు ప్రభు. నేను మీ ఇంటికి వచ్చాను, నేను కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఎవడు మా ఊర్లో నాకు ఈ చదువుకున్నప్పుడు మా ఊర్లో నా చిన్నప్పుడు నేను చూసేదాన్ని కృష్ణా జిల్లాలో, ఎవరు బంధువులు ఎవరైనా వస్తే కాళ్ళకి నీళ్ళు ఇచ్చి గ్లాస్తో మంచినీళ్ళు ఇస్తూ ఉండేవారండి. ఇప్పటికీ ఉందండి అది మర్యాద. యేసుప్రభు అంటున్నారు, నువ్వు నన్ను భోజనానికి రమ్మని పిలిచావా? నువ్వు పిలిచావు కానీ కనీసం నేను కాళ్ళు కడుక్కోవడానికి నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు. ఈమె ఏం చేసింది, తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది, నన్ను ముద్దు పెట్టుకుంది, లోపల వచ్చి నా పాదాలు ముద్దు పెట్టుకోవటం మానలేదు, నా తలాంటిది. ఇవన్నీ యూదుల యొక్క ఆచారాలు. ఏమండి, ఆచారాల్లో మర్యాదలు ఉన్నాయండి. ఏంటి అన్నట్టుగా ఉండకూడదండి. అందుకే కొంచెం పాతకాలం కొద్దిగా వయసు పెరిగిన వాళ్ళకి ఇప్పటికీ కూడా ఉన్నాయి అలాంటివి. ఈ తరానికి ఏం తెలియదు అనమాట, అసలు పూర్తిగా ఒక మర్యాద తెలియదు, ఒక క్రమము తెలియదు, ఒక పద్ధతి తెలియదు. ఆయన భోజనానికి పిలిచిన ఆయన కనీసం మంచినీళ్ళు లేవు, కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, లేకపోతే మర్యాదపూర్వకంగా ఏమీ చేయకుండా ఆయన హడావిడిలో ఆయన ఉండి పైగా వచ్చినామని అనుకుంటున్నాడు. ఈమె ఎలాంటిదో తెలిస్తే యేసుప్రభు ఈమెను పంపించేస్తున్నావు అనుకుంటున్నాడు. ఈమెను కాదు ఆయన పంపించదలుచుకుంది, ఆయన్నే బయటికి పంపించదలుచుకున్నాడు ఆయన. మర్యాద తెలియదు కాబట్టి ఆయనకి. మనం మర్యాదగా ప్రవర్తిస్తున్నాము. యేసుప్రభుని నోటితో చెప్తున్నారు, నువ్వు ఇలా చేయలేదు, నువ్వు అలా చేయలేదు అని ప్రభు అన్నారు. సో అది చాలా సీరియస్ విషయం కదా. మనం అట్లా ఉండకూడదండి. దైవ మర్యాద కలిగి మనం జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలీషాని ఎంత మర్యాదగా ఆమె హానర్ చేసింది షూనేమీరా, చూసారా? మరి బైబిల్లో ఇంకా చాలా మంది చరిత్రలో ఒక్కొక్కళ్ళు చూస్తూ ఉంటే దేవుని సేవకులకి ఎంత మర్యాద. దేవుని నాట్ ఓన్లీ ప్రీస్ట్స్, మామూలుగా వాక్యం చెప్పేవారే కాదండి, అందరూ కూడా యాజకులు, రాజులు అన్నాడు దేవుడు. కాబట్టి ఒకరి పట్ల ఒకరం కూడా మనం అలా ఉండాలి. మన నోటికి ఎంత ఎదుటి వాళ్ళని త్వరగా తప్పుగా మాట్లాడడం అలా చేయకూడదండి. పిల్లల మనోభావాలు దెబ్బతీస్తూ కూడా మాట్లాడకూడదు తల్లిదండ్రులు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు అలా మాట్లాడకూడదు, కోపాలు రేపకూడదండి. అంత దైవ భయం కలిగినటువంటి వ్యక్తి సౌలు. తర్వాత ఎలా తయారయ్యాడంటే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. మర్యాద లేదు, గౌరవము లేదు, ఏమీ లేదు. తర్వాత అలా తయారయ్యాడు.
ముందు అంటే కార్యారంభం కంటే కార్యాంతం మేలుగా ఉండాలి, కానీ కార్యారంభం బాగానే ఉంది కానీ ముగింపే బాగోలేదు సౌల్ది. 13వ అధ్యాయంలో అక్కడ చూసినట్లయితే కనుక 8వ వచనం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13:8 సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినాలు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవట జనులు తన యొద్ద నుండి చెదిరిపోవట చూచి దహన బలులు సమాధాన బలు నా ఎదురు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనం చేయటికే బయలుదేరాడు. యుద్ధం జరుగుతుందండి, అంటే ఇంకా జరగబోతా ఉంది ఫిలిష్తీయులతో. యుద్ధానికి ముందు బలులు అర్పించడానికి సేవకుడు రావాలి, యాజకుడు రావాలి, సమూయేలు అనే ఆయన రావాలి. ఆయన రావటం ఆలస్యమైందని సౌలే బలులు అర్పించాడు. భయం లేదండి, దైవ మర్యాద లేదు, పోయింది పూర్తిగా. అప్పుడు అంత మర్యాద ఉండేవాడు. ఇప్పుడు ఆయన రావటం కొంచెం ఆలస్యం అయ్యేటప్పటికి దహన బలులు అర్పించే పని సౌలుది కాదు, సమూయేలు పని. అది సమూయేలు పనిని ప్రజలందరూ అటు ఇటు తనకు తాను ఊహించేసుకుంటాడు అనమాట. తనకు తాను ఊహించేసుకుని వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మో అప్పుడు ఏమవుతుందో, తర్వాత నేను ఓడిపోతానేమో, ఫిలిష్తీయులతో నా యుద్ధంలో నాకు అపజయం వచ్చిందో, ఎందుకు వచ్చింది, దహన బలే కదా అర్పించేద్దామని చెప్పి సమూయేలు అనే దైవజనుడు చేయవలసిన పనిని రాజుగా సౌలు ఆ పనిని చేశాడు. అసలు ఏమాత్రము దైవ భయం లేనట్టుగా తర్వాత సంవత్సరాలు పూర్తిగా పోగొట్టేసుకున్నాడు దైవ భయం. ముందు గౌరవము మర్యాద అంటూ చక్కగా దైవజనుడికి ఇచ్చాడు. ఆ తర్వాత సంవత్సరాల్లో రాజైన తర్వాత పూర్తిగా పోగొట్టేస్తుంది. కొంతమందికి ఓర్పు ఉండదండి, అసలు ఓపిక అనేది ఉండదు. ఆయన రావడం ఆలస్యం అవడానికి ఓర్చుకోలేకపోయాడు అనమాట, ఓర్పు పట్టలేకపోయాడు. కొంతమందికి మాటల్లో ఓర్పు ఉండదు, కొంతమందికి ప్రవర్తనలో ఓర్పు ఉండదు, కొంతమందికి కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉండలేదు. ఓపికగా ఉండండి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేయును అని రాస్తుంది బైబిల్. ఓర్పుగా ఉండటం అలవాటు చేసుకో. షార్ట్ టెంపర్ నేచర్ ఉండకూడదు. అప్పటికప్పుడే కోపం వచ్చేయడం, అప్పటికప్పుడే ఎదుటివాడి మీద అరిచేయటం, అప్పటికప్పుడే నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడు. జాగ్రత్త, దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు, లెక్క చూస్తాడు. లెక్కలో తూచినప్పుడు సరిగ్గా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఓర్పు పట్టలేరండి. నేను అంటాను, జీవితమే ఓర్పుతో ఉండాల్సింది. ఏంటది, లైఫ్ అంతా కూడా ఓర్పుతోనే వెళ్ళాలండి. చాలా విషయాలు ఉంటాయండి. ప్రారంభంలో చాలా దైవ మర్యాద కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు. యాజకుడు అంటే అమ్మో, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా పట్టుకుని వెళ్ళాలి కదా, అన్ని గౌరవాన్ని వెళ్ళబోసిన ఆయన కొన్ని సంవత్సరాలు అయిపోయి రాజయ్యేటప్పటికి మొత్తం అంతటి కూడా తుడిచిపెట్టేశారు. ఎవరు చేసే పని వాళ్ళు చేసుకోవాలన్నమాట. సమూయేలు చేసే పని సౌలు చేశారు. ఈరోజు మనం హద్దులు మీరకూడదు. చెప్పండి, ఏం చెప్పాను నేను? హద్దు మీరకూడదండి. బైబిల్లో చాలా చోట్ల రాసింది, హద్దులు దాటకూడదు. మాటలు హద్దులు దాటి మాట్లాడకూడదు, ప్రవర్తన హద్దులు దాటి ప్రవర్తించకూడదు. జాగ్రత్తగా మన ప్రవర్తన కూడా కాపాడుకుంటూ ఉండాలి. అలా తన తర్వాత సంవత్సరాలలో ఉన్న మర్యాద అంతా పోగొట్టేసుకున్నాడు. దైవ మర్యాద లేకుండా, ఓర్పు లేకుండా, సహనం లేకుండా, కొంచెమైనా ఓర్చుకోకుండా. నేను చాలామందిని యేసు ప్రభుని ఎరగని వారిని, నేను నిజంగానే మాట సాక్ష్యంగా చెప్తున్నాను, చాలా సహనంతో ఉన్న వాళ్ళని నేను చూశాను. వాళ్ళు ప్రభుని ఎరిగిన వారు కాదు, మా బంధువులే అనుకోండి. వాళ్ళు ఎంత ఓపికతో సహనంతో ఉన్నారో నేను వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉండేది. బాబురే, ఎంత కష్టం, ఇట్లాంటప్పుడు కూడా అంత ఓపికతో ఉంటున్నారు అన్నట్టు. మనం ఓర్చుకుంటే మనకి దేవుడు మేలు చేస్తాడు. మనం ఓర్చుకుంటే ద్రోహం అనేది మనకు జరగకుండా మేలు చేస్తాడు. కాబట్టి జాగ్రత్త. ఓర్పు లేకుండా సమూయేలుకి విషయం చేయవలసింది సౌలు చేసి రాజరికాన్ని పోగొట్టుకున్నామనే వార్నింగ్స్తో బయటకు వచ్చాడు సౌలు ఇక్కడ కూడా. అందుకే నిర్దాక్షిణ్యంగా ఇతని బయటికి తీసుకురావాల్సి వచ్చింది దేవుడు. మూడవదిగా ఈ మాట చెప్పి ఈ ప్రసంగం ముగిస్తాను. మిగిలిన విషయాలు దేవుని చిత్తమైతే వచ్చే వారం చూద్దాం. మూడవదిగా
ప్రవక్తల సమూహంలో ఉన్న వ్యక్తి సౌలు. చూడండి 10వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథమే నేను చెప్తున్నానండి. 1 శామ్యూయల్ 10వ అధ్యాయం 10వ వచనంలో వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడక దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడి వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతన్ని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినది ఏమిటి, సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒకరితో ఒకడు చెప్పగా ఆ స్థలమందు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగిను. అందుకు సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అని సామెత పుట్టిను. అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలుని రాజుగా మాత్రమే కాదు, దేవుడు ప్రవక్తగా కూడా హానర్ చేశాడు. ప్రవక్తల గుంపులో కనిపిస్తున్నాడు సౌలు. ఇక్కడ తన జీవితపు ప్రారంభపు దినాలలో అప్పుడే 10వ అధ్యాయం మొదట్లోనే అభిషేకం ఇవ్వబడింది రాజుగా. ఆ అధ్యాయంలో తర్వాత వచనాలలో ప్రవక్తల గుంపులో ఇతను కనిపించినట్లుగా బైబిల్లో రాశారు. మనం ఏ గుంపుల్లో ఉంటున్నాం? ఏమండి, మనం ఏ గుంపుల్లో మనం కనిపిస్తున్నాం? ప్రార్థనా గుంపుల్లో కనిపిస్తున్నామా, లేకపోతే ఇంకొక గుంపులో కనిపిస్తున్నామా, ఇంకొక గుంపులో కనిపిస్తున్నామా? సౌలు ప్రారంభ దినాలలో ప్రవక్తల గుంపులో ఉన్నాడు. అతను షాపులు చేసే గుంపులో కనిపిస్తున్నామా, షాపింగ్ చేస్తున్న గుంపులో అవసరతల కొరకు చెయ్యొచ్చండి, తప్పు కాదు. కానీ దేవుణ్ణి కాదని అంతగా చేస్తే ఏం ఆశీర్వాదం పొందుకుంటారండి? దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా ఏంటి పొందుకుంటా చెప్పండి? అదేమి జరగదండి. టైం అంతా వేస్ట్ అయిపోతా ఉంటుంది. ప్రారంభంలో సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అనుకున్నారంట. అప్పుడే అభిషేకించబడగానే దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వస్తే అతను ప్రవక్తగా అనుకుంటుంటే ప్రజలు ప్రారంభంలో ప్రవక్తగా ఉన్నాడు. తర్వాత దినాల్లో కర్ణపిశాచాలు చెప్పేవాళ్ళ దగ్గరికి, సోది చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. 28వ అధ్యాయం 28వ అధ్యాయంలో రాస్తుంది కదా అదంతా. ప్రారంభంలో ఎలా ఉన్నాడు? ఏ గుంపులో ఉన్నాడు? ప్రవక్తల గుంపులో ఉన్నాడు. చివరి రోజుల్లో ఎవరి గుంపులోకి వచ్చాడు? తాయెత్తు కట్టుకోవడం, చెల్లంగితనం, సోది చెప్పించుకోవడం, మంత్రాలు వేయించుకోవడం, చేతులకి కాళ్ళకి బెడలకి వేయించుకోవడం. ఇంకా పచ్చిగొరవాని పనులు ఏంటండి? అలాంటి పనులు చేయడానికి, అలాంటి పనులు చేయకూడదండి. దేవుడు చాలా శక్తివంతుడండి. దేవుడు చాలండి. చిన్న ప్రార్థన చాలు, చిన్న ప్రార్థన చాలండి. దేవుడు అద్భుతంగా చేస్తాడు. ఎందుకు ఎక్కడికెక్కడికి వెళ్ళడం? సమస్యలన్నింటినీ దేవుడు గట్టెక్కిస్తాడు. ఈరోజు మనము ఏ గుంపుల్లో మనం కనిపిస్తాము? మనం ప్రార్థనా గుంపుల్లో కనిపిస్తున్నామా? జాగ్రత్త, దేవుడు ప్రతి దాన్ని చూస్తాడు. ప్రార్థనా గుంపుల్లో, ప్రవక్త గుంపుల్లో కనిపించాడు మొదట్లో. తర్వాత ఏమో కర్ణపిశాచం, సోది చెప్పేవాళ్ళు, మంత్రాలు వేసేవాళ్ళు, వీళ్ళందరి గుంపులోకి వెళ్ళాడు అన్నమాట. తర్వాత థర్డ్ పాయింట్ ఇది. 3 మాటలు చెప్పాను. కార్యారంభం కంటే కార్యాంతం మేలుగా ఉండాలి. కానీ సౌలు రోజు రోజుకి నీరసిల్లిపోవడానికి, అపజయం పాలవడానికి, విజయవంతంగా ఉండకపోవడానికి, పాడైపోవడానికి, వాళ్ళ కుటుంబాలు నాశనం అవడానికి కారణం సౌలు యొక్క జీవితం. ప్రారంభంలో అద్భుతం లైఫ్, తర్వాత 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 ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చాడు. ఒకటి, మొదట్లో విధేయత, తర్వాత అవిధేయత. రెండవ విషయం, మొదట్లో దైవ మర్యాద, తర్వాత దైవ మర్యాద లేని జీవితాలు. మూడవది, ప్రవక్తల గుంపుల్లో కనిపిస్తూ ఉండే సౌలు, తర్వాత కర్ణపిశాచాలు, ఈ సోదె, ఇవన్నీ చెప్పే వాళ్ళతో సహవాసం. అందుకు వాళ్ళ కుటుంబీకులు నేరసిల్లిపోయారు. అందుకు ఫ్యామిలీస్ అపజయాలు పాలయ్యారు. ఇంకా 2 విషయాలు ఉన్నాయి ఈరోజు దేవుని బిడ్డలారా. అయితే మన దేవుడు మనల్ని నిజంగా మరి సౌలు విషయంలో నేరసిల్లాడు. దావీదు విషయంలో అయితే దేవుడు చాలా వర్ధిల్లింప చేసినట్లుగా రాస్తుంది. దావీదు విషయాలు చాలా మనకు తెలుసును. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక 2 విషయాలు, ఒక 5 పాయింట్ల వరకే మనం నేర్చుకుందామని అర్థమయ్యే రీతిగా. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని రాజులుగా చేశాడు. ప్రవక్తల గుంపుల్లో ఉన్నాడా సౌలు? మనల్ని దేవుడు ఎలా గుంపుల్లో చేశాడు? మనల్ని రాజులుగా చేశాడు. చెప్పండి అందరూ, ఎలా చేశాడు దేవుడు మనల్ని? మనం రాజులు అంట. మేమందరం రాజులు కాదు కదని అంటారేమో. బైబిల్ మనల్ని రాజులు అని పిలుస్తాడు.
ఇంకా యాజకులు అని పిలుస్తుంది, అంటే సేవకులు. యాజకుడు, యాజకత్వపు దేవుని పని చేసేవారు. అలా నూతన నిబంధన ప్రతి విశ్వాసిని అలా నోట్ చేశారు. సో దేవుడు మనకి ఆ గుంపుల్లో ఉండే ఆధిక్యత ఇచ్చాడు. రాజులుగా ఉండే ఆధిక్యత. రాజుగారు అంటే ఏంటండి, ఒక దేశానికి గొప్ప హెడ్ ఆయనే రాజు. సో దేవుడు మనల్ని అలా అంత గొప్పగా చూడాలని, అంత గొప్పగా చెయ్యాలని, అంత గొప్పగా దీవించాలనేది దేవుని ఉద్దేశం. యాజకులుగా దేవుని పనిలో, దేవుని గుంపుల్లో కనిపించాలని దేవుని చిత్తం. ఆయన కూడా మనల్ని శిలువ యాగం చేసినందు ఎందుకు అనంటే, మన శ్రమల్లో మనం ఉండిపోవడానికి కాదు, మన ఇబ్బందుల్లో మనం ఎడవటానికి కాదు, మన కష్టంలో చనిపోవడానికి కాదు, మన విశ్వాసం దేవుని మీద పెట్టి ఆయన మనల్ని ఆశీర్వదించడం కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. మనకి సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి పిలిచాడని బైబిల్లో రాస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మాటలు గుర్తుంచుకుందాం. దేవునికి ఇష్టం లేని విషయాలను తీసివేసి దేవుడు మనకు నిత్య జీవాన్ని, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. అంతగా ఆయన మనల్ని ప్రేమించి శిలువ యాగం చేశారు. మళ్ళా రెండో రాకళ్ళు ఆయన రాబోతూ ఉన్నారు. కాబట్టి సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.